హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో చాలా మంది నన్ను కామెంట్ సెక్షన్లో అట్లానే ఇన్స్టాలో ఈ డౌట్స్ అయితే అడిగారనమాట. మోస్ట్లీ ఈ డౌట్స్ అయితే నాకు ఎక్కువగా రిపీట్ అయ్యాయి. అందుకని డౌట్స్ పైన అయితే క్లియర్గా వీడియో అయితే చేద్దామని అయితే డిసైడ్ అయ్యాను. సో ఈ వీడియోలో మనం ఈ ఏపీఎస్సీ 2024 సంబంధించి అలాట్మెంట్స్ అయితే రిలీజ్ చేశారు కదా. సో కాలేజీలో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసేటప్పుడు ఏ ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకుని వెళ్ళాలి, అట్లానే ఎన్ని సెట్స్ తీసుకుని వెళ్ళాలి, లైక్ ఒరిజినల్వి ఎన్ని కాపీస్ తీసుకుని వెళ్ళాలి, అట్లనే సెల్ఫ్ రిపోర్టింగ్ ఎప్పుడు చేయాలి. సో చాలామంది అయితే అడుగుతున్నారు, సో ఎప్పుడైనా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయొచ్చా లేదంటే పర్టికులర్ ఇదే డేట్లో వెళ్ళాలా అనేసి. అట్లానే ఇంకా నెక్స్ట్ వచ్చి సెల్ఫ్ రిపోర్టింగ్కి పేరెంట్స్ ఉండాలని కూడా అడుగుతున్నారు. వీటన్నిటి కోసం కూడా ఈ వీడియోలో అయితే నేను డిస్కస్ చేస్తాను. అట్లనే ఇంకా మీరు కామెంట్ సెక్షన్లో నన్ను ఏవేవైతే డౌట్స్ అడిగారో ఆ డౌట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో అయితే క్లియర్ అవుతాయి మీకు. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి, ఓకేనా. ఫస్ట్ సెల్ఫ్ రిపోర్టింగ్కి ఏ ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకుని వెళ్ళాలి అనే దానిపై నేను వీడియో చేస్తాను. సో చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే వీడియోని పూర్తిగా కంటిన్యూగా చూడకుండా భయ్యా మాకు ఏ సర్టిఫికేట్స్ పెట్టాలో పట్టుకుని వెళ్ళాలో తెలియడం లేదు, ఒకసారి చెప్పండి నేను మెసేజ్ చేస్తాను. ప్లీజ్ మీరు నేను చేసే ప్రతి వీడియోలో కూడా ఇన్ఫర్మేషన్ లేకుండా అయితే వీడియో చేయను. బట్ మీరు వీడియోని ఎండ్ వరకు చూడట్లేదు, సో మధ్యలో సగం వరకు చూసేస్తున్నారు, ఆపేస్తున్నారు. సో ఒకసారి ఒక వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. మీకున్న డౌట్ అన్నీ కూడా వీడియోలో క్లియర్ అయిపోతాయి, ఓకేనా. సో అట్లనే చాలామంది అడుగుతున్నారు, బ్రో మీరు మెసేజ్కి కామెంట్ సెక్షన్లో రిప్లై ఇవ్వట్లేదంటే. సో నేను ఇన్స్టాగ్రామ్లో యాక్టివ్ ఉంటున్నాను, కామెంట్ సెక్షన్లో ఉండటం లేదు. సో దయచేసి ఎవరైతే ఇన్స్టాగ్రామ్ కామెంట్ సెక్షన్లో మెసేజ్ పెడుతున్నారో వాళ్ళు వచ్చి ఒకసారి నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టి నేను రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. బికాజ్ నా హెల్త్ బాగాలేకపోయినా సరే మీకోసమే ముందుకు వచ్చి వీడియోస్ అయితే చేస్తున్నాను. బట్ వ్యూస్ వస్తున్నాయి తప్ప సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు. వై? మీకోసమే కదా నేను వీడియో చేస్తున్నాను. అట్లీస్ట్ మీకు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, ఇది నా రిక్వెస్ట్. ఇది మీకు వీడియో నచ్చకపోతే వద్దు, సబ్స్క్రైబ్ చేయాల్సిన అవసరమే లేదు. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. సో నాకు కొంచెం బాగుంటుంది వీడియో చేయడానికి, ఓకేనా. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం, ఓకేనా. సెల్ఫ్ రిపోర్టింగ్ టైంలో ఏ ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళాలి అని అడుగుతున్నారు. సో ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, నేను లిస్ట్ చెప్తున్నాను. మీకు ఏదైతే ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్ వచ్చిందో ఆర్డర్ అయితే తీసుకోండి, కాపీ. అవి ఒక 3 కాపీస్ అయితే తీసుకోండి. ప్రతిదీ కూడా 3 కాపీస్ అయితే తీసుకోవాలి, ఓకేనా. ఒరిజినల్ కాకుండా ఎక్స్ట్రాగా 3 కాపీస్ అయితే తీసుకోవాలి. మీకు ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్ ఏదైతే మీకు అలాట్మెంట్ వచ్చిందో అది ఒక 3 కాపీస్. అట్లానే మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తారు కదా ఆన్లైన్లో, అదొక 3 కాపీస్ తీసుకోండి, ఓకేనా. దాని తర్వాత ఏదైతే మీ టీసీ ఉందో డిగ్రీ కాలేజ్ టీసీ పక్కా ఉండాలండి. సో అది ఒరిజినల్ కూడా ఉండాలి, ఒరిజినల్ కాలేజ్లో సబ్మిట్ చేయాలి, అదైతే గుర్తుపెట్టుకోండి. డిగ్రీ కాలేజ్ ఒరిజినల్ టీసీ అయితే ఉండాలి. టీసీ ఒరిజినల్తో పాటు ఆ టీసీ డూప్లికేట్ కూడా 3 తీసుకోండి. 3 కాపీస్ అయితే తీసుకోండి. ఒక 2 అయితే డిపార్ట్మెంట్ అండ్ యూనివర్సిటీలో సబ్మిట్ చేయాలి, ఇంకొకటైతే మీ దగ్గర ఉంటుంది. అట్లానే మీ డిగ్రీ మార్క్స్ మెమో ఆర్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఆర్ డిగ్రీ మెమో, సో ఏదైతే ఉందో ఒరిజినల్ డిగ్రీ మెమో ఇదైతే మీరు తప్పకుండా అయితే కాలేజీలో అయితే చూపించాల్సి ఉంటుంది, వెరిఫై చేసుకోవాలి. సో మీ దగ్గర మార్క్స్ మెమోస్ ఉంటే మార్క్స్ మెమోస్ అయినా వెరిఫై చేసుకోవచ్చు, లేదంటే మీకు ఏదైతే డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఉందో ప్రొవిజనల్ సర్టిఫికేట్ అయినా వెరిఫై చేసుకోవచ్చు. సో ఏదైనా మీ ఇష్టమే, మీరు అయితే వెరిఫై చేసుకోవాలి. దాని తర్వాత క్యాస్ట్ అండ్ ఇన్కమ్ అయితే ఒరిజినల్ తీసుకెళ్ళండి, దాంతోపాటు 3 కాపీస్ అయితే తీసుకొని వెళ్ళండి. అట్లనే ఎవరైతే మైగ్రేషన్ ఉందో వాళ్ళైతే మైగ్రేషన్ అయితే తీసుకొని వెళ్ళండి. ఒకవేళ మీ దగ్గర ప్రజెంట్ మైగ్రేషన్ సర్టిఫికేట్ లేకపోయినట్లయితే ఒక 10 డేస్లో వన్స్ జాయిన్ అయ్యాక మేము తీసుకొస్తామని చెప్పండి. సో ప్రాబ్లం అయితే లేదు మైగ్రేషన్ సర్టిఫికేట్లో. ఒకవేళ మైగ్రేషన్ సర్టిఫికేట్ పక్కా ఉండాలి అన్నారంటే సో దానికి ఆల్టర్నేటివ్గా ఇంకేమైనా సర్టిఫికేట్ సబ్మిట్ చేయొచ్చా. ప్రజెంట్ ఇప్పుడు మైగ్రేషన్ సర్టిఫికేట్ అంటే అట్లీస్ట్ మనకి 10 డేస్ పడుతుంది. సో అట్లీస్ట్ ఆ 10 డేస్లోపు ఏదైనా సర్టిఫికేట్ సబ్మిట్ చేయొచ్చా, లేదంటే 10 డేస్ తర్వాత వచ్చి మేము మైగ్రేషన్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసి కాలేజీలో జాయిన్ అవ్వచ్చా అనేది అయితే అడగండి. సో వాళ్ళైతే డీటెయిల్గా చెప్తారు. అట్లనే మీ ఆఫ్ సైజ్ ఫొటోస్ తీసుకొని వెళ్ళండి. ఇంకా ఏదైతే ఇన్కమ్ రేషన్ కార్డ్ ఆధార్ కార్డ్ ఇవేవైతే ఉన్నాయో ఈ సర్టిఫికేట్స్ పట్టుకొని వెళ్ళండి. అట్లనే చాలామంది అడుగుతున్నారు ఇంటర్ 10th ఇవన్నీ కావాలని. ఇంటర్ 10th ఇవేం అవసరం లేదండి, మీరు జస్ట్ హోల్డ్ చేసి మీ బ్యాగ్లో పట్టుకొని వెళ్ళండి. అవి అయితే ఏం అడగరు, ఓన్లీ మీకు అడిగేది డిగ్రీ రిలేటివ్ మాత్రమే అడుగుతారు తప్ప ఇంకేం అడగరు. స్టడీ సర్టిఫికేట్ కూడా ఒకటి పట్టుకొని వెళ్ళండి, మీ డిగ్రీది బెటర్, ఓకేనా. సో ప్రూఫ్ ఉంటుంది అనమాట. ఎవరైనా లైక్ ఇప్పుడు 1 year or 2 years గ్యాప్ వచ్చింది అనుకో, సో వాళ్ళకి ప్రూఫ్ ఉంటుందన్నమాట. సో స్టడీ సర్టిఫికేట్ అయితే పట్టుకొని వెళ్ళండి ఎవరైతే ఉన్నారో. సో ప్రతి ఒక్కరు కూడా ఈచ్ అండ్ ఎవ్రీ సర్టిఫికేట్ కూడా క్యారీ చేయండి. సో అక్కడ ఏ పడితే సబ్మిట్ చేయడానికి అయితే మీకు ఈజీగా ఉంటుంది, మళ్ళీ బ్యాక్ రావాల్సిన అవసరం ఉండదు, ఓకేనా. సో మోస్ట్లీ అడిగే సర్టిఫికేట్స్ క్యాస్ట్,
ఇన్కమ్, మీ ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్, సెల్ఫ్ రిపోర్టింగ్ది, మీ డిగ్రీ ఒరిజినల్ టీసీ, అట్లనే మీ డిగ్రీ ప్రొవిజనల్ మార్క్స్ మెమో, మీ ఆధార్ కార్డ్, ఇవి ఇన్కమ్, క్యాస్ట్ ఇవే అడుగుతారనమాట. రిమైనింగ్ ఏం ఉండదు. పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే తీసుకుని వెళ్ళండి. ఇవి ఒరిజినల్ సర్టిఫికేట్ సంబంధించి అయితే. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? ఉంటే మాత్రం రండి, మెసేజ్ పెట్టండి. అట్లనే ఎన్ని సెట్స్ కాపీ తీసుకుని వెళ్ళాలంటే ఈచ్ ఒరిజినల్ సర్టిఫికేట్ కూడా 3 కాపీస్ అయితే తీసుకుని వెళ్ళండి. ఒక కాపీ మీరు అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఒక కాపీ అనేది మీరు ఏదైతే డిపార్ట్మెంట్ ఉందో, లైక్ జువాలజీ అవ్వచ్చు, బాటనీ అవ్వచ్చు, కెమిస్ట్రీ అవ్వచ్చు, ఆ డిపార్ట్మెంట్లో అయితే సబ్మిట్ చేయాలి. అలానే ఇంకోటి ఏంటంటే హాస్టల్కి కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. బట్ కొన్నిసార్లు హాస్టల్ అడుగుతారు, కొన్నిసార్లు అయితే అడగరు. సో ప్రతిదీ కూడా 3 సెట్స్ తీసుకెళ్తే సరిపోతుంది. అట్లనే సెల్ఫ్ రిపోర్టింగ్ ఎప్పుడు చేయాలని అడుగుతున్నారు. సో ఆల్రెడీ వీడియో చేశాను నేను, అక్కడ డేట్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. సెల్ఫ్ రిపోర్టింగ్ ఎప్పుడు చేయాలని 5 to 10 లోపు మీరు ఎప్పుడు చేసిన సెల్ఫ్ రిపోర్టింగ్ పర్వాలేదండి. సో ఈ సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది మీరు ఏవైతే కాలేజ్ వచ్చిందో, ఏదైతే యూనివర్సిటీ వచ్చిందో ఆ యూనివర్సిటీకి వెళ్ళి మాత్రమే సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. నేను ఆన్లైన్లో చేస్తాను కదా, ఆఫ్లైన్లో ఇంకా చేయాల్సిన అవసరం లేదనుకుంటే మాత్రం అవ్వదండి, మీ సీట్ క్యాన్సిల్ అయిపోతుంది. మీరు ఆఫ్లైన్లో కూడా వెళ్ళి మీ టీసీ అవన్నీ సబ్మిట్ చేసి మీ సీట్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి సెల్ఫ్ రిపోర్టింగ్లో. సో ఆన్లైన్లో చేసింది ఏంటంటే, సో ఆ కాలేజ్లో మనం జాయిన్ అవుతున్నామని చెప్తాం. వన్స్ మనం యాక్సెప్ట్ మై జాయినింగ్ పైన క్లిక్ చేయగానే మన నేమ్ అయితే కాలేజ్ లిస్ట్లో యాడ్ అవుతుంది అనమాట. వన్స్ వాళ్ళకి ఒక ప్రింట్అవుట్లో, లైక్ ఇప్పుడు ఎప్పుడైతే మనం సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి వెళ్తామో అప్పుడు వాళ్ళు ప్రింట్అవుట్లో చూసుకుంటారనమాట. ఎవరైతే యాక్సెప్ట్ మై జాయినింగ్ ఆ కాలేజీలో చేస్తారో దానికి సంబంధించి లిస్ట్ అయితే వాళ్ళ దగ్గర ఉంటుంది. దాంట్లో మీ పేరు ఉంటేనే మిమ్మల్ని తీసుకుంటారు, లేదంటే లేదు. అందుకనే ఫస్ట్ యాక్సెప్ట్ మై జాయినింగ్ చేయాలి. దాని తర్వాత మీరైతే కాలేజీలోకి వెళ్ళి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. అదైతే గుర్తుపెట్టుకోండి. సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది 5 to 10 లోపు ఎప్పుడైనా వెళ్ళి చేసుకోవచ్చు. అంటే 10 లోపు మీరు చేయొచ్చండి. 10 తర్వాత అయితే డేట్స్ ఎక్స్టెండ్ చేస్తే చేస్తారు, బట్ నాట్ షూర్. డేట్స్ ఎక్స్టెండ్ చేస్తే చేస్తారు, బట్ నాట్ షూర్ ఎక్స్టెండ్ చేస్తారని అయితే గ్యారంటీ లేదు. బెటర్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా వెళ్ళైతే సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేసుకోండి. అట్లనే సెల్ఫ్ రిపోర్టింగ్ టైంలో పేరెంట్స్ ఉండాలా అంటే నో నీడ్ అండి. పేరెంట్స్ ఏం అవసరం లేదు. మీరు నార్మల్గా మీరే వెళ్ళి సింగిల్గా వెళ్ళి మీ సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేసుకోవచ్చు. సో పేరెంట్స్ అయితే అవసరం లేదు, పేరెంట్స్ కూడా అడగరు అనమాట. సో ఎవరికైనా లైక్ మీకు తోడు కావాలనుకుంటే తీసుకుని వెళ్ళండి తప్ప పేరెంట్స్ అయితే అక్కడ ఏం అడగరు. మీరు నార్మల్గా వెళ్ళి సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేసుకొని వచ్చేయచ్చు. ఓకేనా? అట్లనే సెల్ఫ్ రిపోర్టింగ్ టైంలో ఫీజెస్ ఏమైనా పే చేయాలంటే తప్పకుండా పే చేయాలండి. సో ఎవరికైతే అలాట్మెంట్ ఆర్డర్లో నేను చూపించాను కదా, సో లాస్ట్ వీడియోలో చూపించా 0 అని ఉంటుంది. ఫస్ట్ కాకుండా సెకండ్ ట్యూషన్ ఫీజ్ పెయిడ్ క్యాండిడేట్ ఎట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ అని ఉంటుంది. అక్కడ 0 ఉంటే మీరు పే చేయాల్సిన అవసరం లేదు. 0 కాకుండా ఎంత ఉన్నా సరే మీరు పే చేయాలండి అక్కడ. అదైతే గుర్తుపెట్టుకోండి. సో ఎంత అమౌంట్ ఉన్నా సరే అది మీరు ఒకేసారి పే చేయాల్సి ఉంటుంది. ఇన్స్టాల్మెంట్లు అయితే ఉండవు. ఒకవేళ ఇన్స్టాల్మెంట్లు లాస్ట్ ఇయర్ వరకు అయితే లేవు, ఈ ఇయర్ కూడా 99% అయితే ఇన్స్టాల్మెంట్ ఏమి ఉండదు. మీరు అట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్లోనే మీరు మొత్తం ఫీజు అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. అదైతే గుర్తుపెట్టుకోండి. ఒకవేళ అట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్లో మీరు ఫీజు పే చేయలేకపోతున్నాము, మాకు నెక్స్ట్ టైం ఇవ్వండి అంటే వాళ్ళకి అడగండి. మేబీ వాళ్ళు ఇస్తే ఓకే, లేదంటే లేదనమాట. సో మోస్ట్లీ అయితే ఇవ్వరు. పేమెంట్ చేశాకనే మీకైతే సీట్ కన్ఫర్మ్ చేస్తారు. అలానే చాలామంది అడుగుతున్న డౌట్ ఏంటంటే, సో చాలామందికి అయితే సీట్స్ రాలేదు కదా ఫస్ట్ కౌన్సిలింగ్లో. సో కొంతమందికి అయితే సీట్స్ రాలేదు. సో వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది అయితే అడుగుతున్నారు. సెకండ్ కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా, సో సెకండ్ కౌన్సిలింగ్ ఉంటుందా, సెకండ్ కౌన్సిలింగ్లో అయినా సీట్ వస్తుందా, ఇట్లాంటి డౌట్స్ అయితే అడిగారు. ఈ డౌట్స్ అన్నిటిపైన కూడా నేను వీడియో అయితే చేశాను, అది రికార్డింగ్లో ఉంది. మేబీ రేపు ఈవినింగ్ అయితే అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకేనా? సో ఇదన్నమాట ఈ వీడియోలో మీకు క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను ఈ సెల్ఫ్ రిపోర్టింగ్ సంబంధించి, సర్టిఫికేట్ సంబంధించి అయితే. ఓకేనా? సో అట్లానే హాస్టల్ ఫీజెస్ అయితే మీరు ముందే పే చేయాల్సి ఉంటుందండి. అరౌండ్ ఒక 5K 8K అట్లా ఉంటుంది. సో డిపెండ్స్ అపాన్ యూనివర్సిటీ కాలేజ్ బట్టి అయితే హాస్టల్ ఫీజు పే చేయాల్సి ఉంటుంది ఒక 8K. ఓకేనా? దాని తర్వాత మీ మెస్ బిల్ నుంచి అయితే డిడక్ట్ చేస్తారు మీరు పే చేసింది అయితే ఓకే, బట్ పే చేయాల్సి అయితే ఉంటుందన్నమాట ముందైతే. ఓకేనా? సో ఇదన్నమాట టోటల్గా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లా మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో నాకు పెట్టండి, తప్పకుండా నేను మెసేజ్కి అయితే రిప్లై ఇస్తాను. అట్లనే ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మన అఫీషియల్ ఇన్స్టాగ్రామ్కి అయితే రండి ప్లీజ్. వీలైనంత వరకు అఫీషియల్ ఇన్స్టాగ్రామ్లో అయితే నాకు మెసేజ్ చేయండి, నేను యాక్టివ్గా ఉంటాను, మీకు రిప్లై అయితే త్వరగా వస్తుంది.